హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనము బహుసుందరమైన బ్రహ్మదేవుని ఆలయం గురించి తెలుసుకుందామండి. జనరల్గా మనము బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులను త్రిమూర్తులుగా పూజిస్తాము, ఆరాధిస్తాము కదండి. అయితే విష్ణుమూర్తికి, శివునికి దేవాలయాలు ఉన్నాయి, కానీ బ్రహ్మదేవునికి మాత్రం భృగు మహర్షి శాపం కారణంగా భూలోకంలో ఎక్కడా కూడాను ఆలయాలు ఉండవని, పూజలు జరగవని పురాణాల ప్రకారం చెప్తారు. అయితే మన దక్షిణ భారతదేశంలోని గుంటూరు జిల్లా చేబ్రోలులో బ్రహ్మదేవుని ఆలయం ఉందండి. ఇక్కడ స్వామివారిని చతుర్ముఖ బ్రహ్మలింగేశ్వర స్వామి అని పిలుస్తారు. ఈ ఆలయాన్ని 1817లో రాజా వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు గారు నిర్మించారట. అయితే ఈ ఆలయం చుట్టూ కూడాను కోనేరు ఉంటుందండి. కోనేరు మధ్యలో ఆలయం ఉంటుంది. ఈ ఆలయ నిర్మాణానికి ఒక చరిత్ర కూడా ఉందండి. అదేమిటంటే, రాజా వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు గారి పరిపాలనా కాలంలో ప్రజలు దొంగతనాలకు గురై మనస్తాపం చెందేవారట. అయితే రాజా వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు గారు ఆ దొంగలను పిలిపించి, మీరు దొంగతనాలు మానివేసి మంచి జీవన శైలిని ప్రారంభించాలని హెచ్చరించారట. అయినా కూడాను వారు వినకుండా మరలా దొంగతనాలు చేస్తూ ప్రజలకు మనశ్శాంతి లేకుండా చేస్తూ వస్తున్నారట. అయితే ఒకరోజు రాజా వెంకటాద్రి నాయుడు గారు వారందరినీ కూడాను భోజనానికి పిలిపించి, వారితో పాటు భోజన సహపంక్తిలో పాల్గొని భోజనానంతరము ఆ 1000 మందికి కూడాను శిరచ్ఛేదన చేయించారట. అప్పటికి ఆ సమస్యకి పరిష్కారం దొరికినా తాను సామూహికంగా మనుషులను చంపించిన పాపం తనను పట్టి పీడిస్తోందని భావనతో నిష్కృతి కోసం బ్రహ్మదేవుని ఆలయం నిర్మించాలని అనుకున్నారట. అయితే పూజార్హత లేని బ్రహ్మకు ఆలయం కట్టిస్తే ఆ దేవతామూర్తి దృష్టి పడ్డంత వరకు నాశనం అవుతుందని పెద్దలు హెచ్చరించారట. దీనికి నివారణోపాయంగా 4 దిక్కుల్లో కూడాను, అనగా తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణ దిశల్లో శివాలయాన్ని నిర్మించి ఈ బ్రహ్మదేవుని ఆలయాన్ని నిర్మించారట. సో ఈ ఆలయం చాలా పవర్ఫుల్ అండి. మీరు కూడా వెళ్ళి దర్శించుకొని స్వామివారి కృపకు పాత్రలు అవుతారని ఆశిస్తూ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.